అందరికీ నమస్తే. ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెంటనే కాంగ్రెస్ లోకి జంప్ అయినటువంటి ఓ ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకే వెళ్ళాలని, బీఆర్ఎస్ పార్టీలో అగ్ర నేతలతోటి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తా ఉన్నది. ఇక ఓవైపు సీనియర్ జర్నలిస్ట్ కానీ, మరి ప్రముఖ రాజకీయ నాయకులు, రాజకీయ ఉద్దండులు, రాజకీయ విశ్లేషణ చేసే వాళ్ళంతా కూడా ఆ ఎమ్మెల్యే మళ్ళీ సొంత గూటికే పోవాలనుకుంటా ఉన్నాడు. మరి ఎందుకు సొంత గూటికి పోవాలనుకున్నాడంటే, ఎన్నో ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఈడ కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పక్కనే ఏ మీటింగ్ పోయినాను, హైదరాబాద్ లో మీటింగ్ జరిగినా లేకపోతే మారుమూల గ్రామంలో కేసీఆర్ మీటింగ్ పోయినా కూడా రైట్ పక్క ఆయనే కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరుకుతలేదు. ఆ తర్వాత మంత్రులు కూడా మాట్లాడాలంటే సముఖత వ్యక్తం చేయట్లేదు. ఏదో చిన్న లీడర్గా, నేనంత సీనియర్ లీడర్ని, స్పీకర్గా పనిచేసిన, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన, అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గౌరవం లేదు అని చెప్పి ఇక బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ లోకే పోబోతున్నట్లు, సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా గత కొన్ని రోజులుగా మరి చర్చ జరుగుతా ఉంది. ఇక ఓవైపేమో లేదు, ఆయన రాజీనామా చేస్తాడు, రాజీనామా చేసి ఆయన కొడుక్కి టికెట్ ఇస్తాడు. ఇప్పటికే కొంచెం వయసు అయిపోతా ఉంది కాబట్టి మరి తాను ఇప్పుడే కొడుకును కూడా వారసునిగా ఎమ్మెల్యేగా నిల్చోబెడితే ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతా ఉన్నాడని చెప్పి ఓవైపు చర్చ. ఇక ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆయనకి పోటీగా ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డికి అవసరమైతే ఎమ్మెల్సీ పదవైనా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇవన్నీ చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ అనుకూలంగా లేదు. అక్కడ నన్ను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ తో సహా మిగతా మంత్రులంతా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేది. కేసీఆర్ తర్వాత ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీలో ఏది చెప్పినా కూడా కేసీఆర్ వినేవాడు. ఇగో ఇవన్నీ కూడా ఇద్దరు కూడా అన్నా తమ్ముడు అని పిలుచుకుంటా, లేకపోతే పోచారం అన్న పోచన్న అని అనుకుంటా కేసీఆర్ పోచన్న అనుకునేవాడు. ఆ తర్వాత కేసీఆర్ అన్న అనుకుంటా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనకి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. అంత కీలకమైనటువంటి ఉద్యమ పార్టీగా ఎదిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అంత ప్రాముఖ్యతగా ఇచ్చినటువంటి మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ ఎందుకో ఒక క్లారిటీ లేదట. ఎక్కడా కూడా రీసెంట్గా ఒక మీటింగ్ కూడా జరిగింది. రీసెంట్గా మీటింగ్ జరిగితే అక్కడ రేవంత్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కనీసం పేరు కూడా పలకలేదట. పోచారం శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ఆడ పలకలేదు అనేది ప్రధానంగా వినపడుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా పలకలేదు. ఆడ మిగతా పక్కన ఉన్నటువంటి అందరూ మంత్రుల పేర్లు, ఆ తర్వాత ఎమ్మెల్యేల పేర్లు, ప్రతి ఒక్కరిని వాళ్ళ డిసిగ్నేషన్ బట్టి పిలిచారు, కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా పిలవలేదు. మ్యాక్సిమం అది మహబూబ్ నగర్ అనుకుంటా. ఇక అక్కడి నుంచే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా అడిగినట్టు కనపడతా ఉన్నది. కేటీఆర్ తో కానీ, హరీష్ రావుతో కానీ మాట్లాడి, అవసరమైతే కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడైనా సరే మరి ఎమ్మెల్యే పోచారం గారు క్లియర్ గా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతా ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తా ఉన్నది. మరప్పుడు కేసీఆర్ ఆ నియంత పాలన అయితే చేసిండు, కాకపోతే ఇక్కడ బయటకు వచ్చి ప్రజల్ని కలవడు, ఎమ్మెల్యేలను కూడా కలవడు, మంత్రులను కూడా కలవడు అనుకున్నటువంటి సందర్భంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని వెంట పెట్టుకొని నడిచినటువంటి నాయకుడు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని వెంట పెట్టుకొని నడిపించుకున్నాడు కేసీఆర్. నడిపించుకున్నా కూడా మరి ఇలా ఎక్కడ అసలు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంటే దొరకలేదు. ప్రధానంగా స్పీకర్ గా పనిచేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం ఆలోచన చేశారంటే, స్పీకర్ గా పనిచేసిండు, ఎమ్మెల్యేలంతా కొంత గ్రిప్ లో ఉంటారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా మన పార్టీలోకి వస్తే ఆయనతో పాటు 5 మందినో లేకపోతే 4గురినో 5గురినో తీసుకొని వస్తారనుకున్నాం, కానీ ఆయన ఎవరిని తీసుకురాలేదు. సో అంత గట్టిగా ఏం మ్యాటర్ ఏం లేదు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అని చెప్పి మరి అధిష్టానం అనుకుంటుందో, మరి ఎందుకు లైట్ తీసుకుంటో తెలియదు, కానీ మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అంత లేదు. ప్రధానంగా ఇక అక్కడ చూసుకుంటే మాత్రానికి ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కువ పంచాయతీ నడుస్తూ ఉన్నది బాన్సువాడలో. ఓవైపు ఈయనకి పోటీ చేసినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి,
ఏనుగు రవీందర్ రెడ్డి ఆల్రెడీ ఆయనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు, నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయనకి ఇచ్చారు. ఒక పక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేది నడుతుందా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే నడుతుందా, లేకపోతే అక్కడ ఓడిపోయినటువంటి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి వాళ్ళది నడుస్తుందా? ఇదంతా కూడా కొంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి కూడా బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నది. సో కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ టవల్ కట్టారు కానీ నేను ఎక్కడికి గాంధీ భవన్కి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంటికి కానీ లేకపోతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని పోయి నేనేం టవల్ అయితే కప్పుకోలేదు. బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది, బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి గుంజుకున్నారని చెప్పి మళ్ళీ కేసీఆర్తో చెప్పి అవసరమైతే ఫోన్లో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలోకే మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళబోతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఇదొక షాక్ కదా, మళ్ళీ యువతలకు వచ్చి మళ్ళీ యువతల నుంచి అవతలకు పోయి అంత సీనియర్ నాయకుడు, ఇక్కడ గుర్తింపు లేదు, అక్కడ నెంబర్ 1 గుర్తింపు ఉండేది. మరి ఎట్లా ఆలోచన చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తుందా? మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ లోకి పోవడానికి సముఖత వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మరి ఆయనకి గౌరవప్రదమైనటువంటి స్థానం లేదు కాబట్టి అందులోకి వెళ్ళబోతా ఉన్నారు. కేసీఆర్ తోటి మరి కొద్దిగా టచ్ లోకి వెళ్ళబోతా ఉన్నారు, లేకపోతే ఫోన్ మాట్లాడబోతా ఉన్నారు. మళ్ళీ గర్వాపసి అన్నట్లు రిటర్న్ మళ్ళీ అదే పార్టీకి, గెలిచినటువంటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతా ఉన్నారని చెప్పి మరి సోషల్ మీడియా అయితే జోరుగా చర్చ నడుస్తా ఉంది. మరి చూడాలి ఏం జరగబోతా ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ లేకపోతే ఈ వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో వీటి మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా మరి ఆలోచిస్తుంది, ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే.